ఎంత అసలు అవమానకరం అంటే ఆ మదర్కి, ఆ మమత అనే ఆ మూర్తికి ఎంత అవమానకరం అంటే అది. బికాజ్ ఆవిడ మొత్తం చెప్పిన మాట వాళ్ళు అసలు వీడియోలో చూపించలేదు. దే ఇన్సల్టెడ్ అ మదర్. నన్ను ఇన్సల్ట్ చేస్తే పర్వాలేదండి, మేము ప్రజాసేవలో ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడూ కేటీఆర్ టీం స్పెసిఫిక్గా మా మీద దుమ్మెత్తిపోయడం వాళ్ళ పాత అలవాటు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము ఏదన్నా ఇలా అయితే గంటలో స్పందించారు రేవంత్ అన్న అండ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ ద ఎంటైర్ గవర్నమెంట్. కేటీఆర్ గారు దీని గురించి ట్వీట్ చేశారు మాత్రమే. సో ఈ మాట అందరికీ తెలియాలి. మేము అక్కడ మొత్తం పని చేసేసి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు స్పందించి అప్పుడు ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం పని చేయలేదమ్మా, ఈ క్లారిటీ మనకు అర్థం కావాలి. కేటీఆర్ గారు కానీ ఆయన ఆఫీస్ కానీ ఏమి పని చేయలేదు. చేస్తున్న ఆర్గనైజేషన్స్ క్రెడిట్ వీళ్ళు తీసుకుంటారు, ఇది మామూలే, ముందర కూడా చూసాం మనం. చేసింది మాత్రం ఒక ట్వీట్. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి ఆ మదర్ని అక్కడ నుంచోబెట్టి ఆవిడ చెప్పిన మొత్తం మాటలు కూడా వాటిని ఎడిట్ చేసి మళ్ళీ అంటే ఆవిడ చెప్పింది ఒకటి, వీళ్ళు దాంట్లోంచి సెలెక్టివ్గా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇదండి బీఆర్ఎస్ చేసేది. అంటే ఒక చిన్న పిల్ల, 8 year old పిల్ల, కొంచెం అన్నా సింపతి ఉండాలి. ఐ మీన్ ఈరోజు నాకు ఐ ఫీల్ సో బ్యాడ్. ఒకటి, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద మదర్, ఎందుకంటే ఆవిడ అలా మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు నుంచోబెట్టి వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, ఏమైంది అలా. రెండోది ఆ చిన్నపిల్ల, ఆ అమ్మాయికి పిల్ల తప్పేమిటి? ఫస్ట్ అసలే ఆ స్కూల్కి వెళ్ళి చదువుకోలేక ఆవిడ ఆ పిల్ల బాధపడుతుంది. మేము ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాం. దాని మీద ఈ పాలిటిక్సా? వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మంచి అవుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు చూడలేరు. అంటే ఏదైతే మదర్ మాట్లాడిందో అది కూడా ఎడిటింగ్ అంటారు 100%. ఎందుకంటే ఆ మదర్ ఇంకా చాలా మాటలు మాట్లాడింది. ఆ మదర్ ఈ వీడియో చూపిస్తే ఆవిడ బాధపడింది, ఇదమ్మా ఇది ఒక్క చిన్న మాట నేను ఇంకెంతో అని చెప్పానని ఆవిడే చెప్తున్నారు మనకి. అండ్ కేటీఆర్ కూడా 1 lakh ఫీజా సంథింగ్ ఇయర్కి ఎండింగ్ వరకు 1 year ఫీజ్ పే చేశారు అని చెప్పేసి. ఇప్పటికన్నా ఆయన కాన్షియస్ రైజ్ అయ్యి హీఈస్ అవేర్ కి ఏమైనా మనం కాంట్రిబ్యూట్ చేయాలని హీఈస్ కాంట్రిబ్యూటింగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ గుడ్ జాబ్ హీ హెస్ డన్ ఇన్ దిస్ ఎంటైర్ ఇయర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన ఒక చిన్న పిల్లని ఆదుకోవడానికి ముందరకు వచ్చినందుకు వెరీ హ్యాపీ. ఇలా అందరినీ ఆదుకోవాలని నేను అనుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్, పాలిటిక్స్ చెయ్యొద్దు. నేను కూడా సి ఎక్ పాయింట్కే బాద్ యూ హ్యావ్ టు డ్రా ద లైన్ కి ఈ పాయింట్ తర్వాత మనం పాలిటిక్స్, ఈ కేటీఆర్ గారు మస్ట్ ఇన్ఫార్మ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ టీమ్ దట్ ఇలాంటి ఇష్యూస్ మీద పాలిటిక్స్ చెయ్యొద్దు. గరీబోళ్ళు బస్తీలో ఉన్న వాళ్ళకి కూడా ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇజ్జత్ ఉంటుంది, ఆ మదర్కి కూడా ఇజ్జత్. దానికోసం నేను పోరాడేది. నేను అదే అంటున్నాను, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ చిన్న 8 year old శ్రీవిద్య ఎడ్యుకేషన్ కోసం మేము పోరాడేది, ఆ మదర్ రైట్ కోసం మేము పోరాడేది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కష్టాలని ఎలా సాల్వ్ చేయాలి, ఏ స్కీమ్స్ ఇవ్వాలి, దానికోసం మేము పోరాడేది. మీరు వెళ్ళి అక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుని దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇస్ దిస్ పాలిటిక్స్? మరి మీరెందుకు పేమెంట్ చేయలేదు మ్యామ్? ఎందుకు మీరెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్కూల్ కానీ ఆ మదర్ కానీ దే డిడ్ంట్ రేజ్ ద క్వశ్చన్. ద క్వశ్చన్ వాజ్ అబౌట్ ఏజ్ ప్రూఫ్. అండ్ ఏజ్ ప్రూఫ్ గురించి we were solving the problem. అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మీరు ఎన్జిఓస్ రావచ్చు, వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, ఇంకెవరైనా కూడా సమాజంలో ఎవరైనా వచ్చి ఏదైనా జరూరత్ ఉన్న వాడికి హెల్ప్ చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. బట్ డోంట్ మేక్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీరు హెల్ప్ చేసినప్పుడు చెయ్యండి. వై డిడ్ యూ మేక్ ఎ వైరల్ ట్వీట్? నేను అనేది అది. వాట్ గివ్స్ యూ ద రైట్కి ఒక మదర్ని అక్కడ నుంచోబెట్టి ఏమైంది, ఎందుకు, ఏ హక్కుతో మీరు ఆవిడని క్వశ్చన్ చేస్తున్నారు? ఎందుకు? ఆవిడ గరీబ్ అనే కదా, ఆవిడ ఒక బస్తీలో ఉంటుందనే కదా మీరు అక్కడ నుంచోబెట్టి ఆవిడని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది అస్సలు దిస్ ఈస్ అ వెరీ రాంగ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఇది ఒక దొరల పాలిటిక్స్. ఇది దిస్ ఈస్ రాంగ్.